ఈ విధంగా మిరియాల రసం చేశారంటే అన్నం మొత్తం రసంతో తినటమే కాదు, గ్లాసులతో తాగేస్తారు. మిక్సీ జార్లో టేస్టీగా పచ్చిశనగపప్పు, అర స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, కొన్ని వెల్లుల్లి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక గిన్నెలోకి కొంచెం చింతపండు తీసుకొని నీళ్లు పోసి నానబెట్టి రసం తీసుకోవాలి. ఒక పెద్ద టమాటాని తీసుకొని గుజ్జుగా నలిపి చింతపండు రసంలో నలిపి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడైన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొన్ని దంచిన వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి తాలింపుని వేగనివ్వాలి. తర్వాత మిరియాల పేస్టు పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. చింతపండు, టమాటా రసం పోసి గ్లాసున్నర నీళ్లు పోసి కలిపి కొంచెం పసుపు, 1 స్పూను ఉప్పు, 1 స్పూను కారము, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేసి రసాన్ని మరగనివ్వాలి. రసం బాగా మరిగిన తర్వాత కొత్తిమీర చల్లి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మిరియాల రసం రెడీ. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.